సాకి సాకి ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? సాకి ఏమైందో చెప్పు. సాకి ఏమైంది? రక్తం 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 ఏంటి? ఎక్కడ? మేకల నుంచి కాదు, గోడల నుంచి. గోడల నుంచి రక్తం రావడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, గోడల నుంచి రక్తం వస్తుంది. సాకి అసలు ఏం మాట్లాడుతున్నావు? రక్తం ఎక్కడా? ఏది? ఎక్కడ రక్తం? మీరు వచ్చేలోపు ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయిందమ్మా. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోవడం ఏంటి? లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. గోడల నుంచి రక్తం వచ్చింది. నువ్వేదో భ్రమ పడినట్టున్నావు. వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూసుకో. రేపే మాఘ పౌర్ణమి. నేను ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్న నా కల నెరవేరబోయే రోజు. రేపు పాప పుట్టినరోజు కదయ్యా, ఇల్లంతా జనంతో సందడిగా ఉంటుందేమో. పాప పుట్టినరోజు మనకి కలిసొచ్చే రోజు. రెండు పనులు ఒకేసారి పూర్తవుతాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.